నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 11వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు మాఘమాస శుక్లపక్ష పాడ్యమి తిథి ఉదయం 10:44 వరకు, తదుపరి విద్యా తిథి. ఉత్తరభద్ర నక్షత్రం రాత్రి 11:03 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 10:22 నుండి 11:46 వరకు. అమృతకాలం సాయంత్రం 6:49 నుండి రాత్రి 8:13 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 6:25 చంద్రోదయం ఉదయం 7:06 చంద్రాస్తమయం సాయంత్రం 7:34 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:50 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుండి 1:38 వరకు. మరలా మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:02 వరకు. రాహుకాలం ఉదయం 7:57 నుండి 9:27 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:56 నుండి మధ్యాహ్నం 3:26 వరకు. యమగండ కాలం ఉదయం 10:56 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. వైద్యుతి మహాపాత వైద్యుతి పర్వకాలం రేపు సాయంత్రం 7:30 నుండి రాత్రి 10:51 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవి గ్రహ క్రాంతి దక్షిణం వైపు, చంద్రగ్రహ క్రాంతి ఉత్తరం వైపు ఒకే 3:20 చేరుకోవడంతో రాత్రి 9:25 ఇది ఏర్పడుతుంది. ఉపాసనా మంత్రాలు జపించడానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి మహాపాత కాలాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్య గ్రహణాల సమయంలో మంత్ర జపం చేసినంత ఫలితాలను ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. రేపు ఇష్టి. వైష్ణవులు ఇవాళ ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.